హనుమంతుడు బ్రహ్మచారి పూర్తిగా, ఆయనకి వివాహం కాలేదు. ఏవో కొన్ని సంహితల్లో ఉన్నాయి, వాటిల్లో ఉన్నాయని వివాహాలు చేస్తారు, సరే ఎవరి ఇష్టం వారిది. కానీ హనుమంతుడు పూర్తిగా బ్రహ్మచారి. రామాయణం ప్రకారం ఆయనకి ఎక్కడా వివాహం కాలేదు. అందుకే ఇక్కడ ఈ శ్లోకం కూడా ప్రమాణం. శంకరాచార్య చెబుతున్నారు ఆ విషయాన్ని. శంబరవైరి శరాతిగం అంటే ఏమిటి? శంబరుడు అని ఒక రాక్షసుడు, ఆయన మాయలు పన్నుతూ ఉంటాడు, రకరకాల ఇంద్రజాలాలు చేస్తాడు. ఆయన్ని మన్మధుడు సంహరించాడు. శ్రీకృష్ణుడికి రుక్మిణికి ప్రద్యుమ్నుడి రూపంలో జన్మించినటువంటి మన్మధుడు శంబరాసురుని సంహరించాడు. అందుకని శంబరవైరి అంటే మన్మధుడు. శంబరవైరి శర అతిగం, ఆ మన్మధుని బాణాలను అతిక్రమించిన వాడు. అంటే ఈయన జీవితం మొత్తం మీద మన్మధుడు ఈయన మీద బాణాలు వెయ్యలేకపోయాడు. అంటే ఎప్పుడూ కామవాంఛకు ఆయన లోను కాలేదు అని అర్థం. జీవితం మొత్తం మీద కామవాంఛకి లోను కానివాడు ఎవడన్నా ఉంటాడా? మగాడైనా ఆడదేనా? ఎంత కష్టమైన విషయం అది. ఒక మహానుభావుడు హనుమంతుడు ఉన్నాడు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందుడు, అలాంటి ఒక జిడ్డు కృష్ణమూర్తి గారు, అటువంటి మహానుభావులు ఉన్నారు ఇక్కడ. ఇప్పటికీ మన కళ్ళ ముందు కొన్ని స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, కొన్ని సేవా సంఘాల్లో ఉండేవాళ్ళు వివాహం అనేది మానేసి పూర్తిగా దేశసేవకు అంకితం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఏం భావించారు? వివాహం, పిల్లలు ఇవన్నీ ఉంటే మనకి సేవకు ఆటంకం, మధ్యలో నీకెందుకు గొడవంతా అంటారు, డబ్బులు ఖర్చు పెడుతున్నావు అంటారు, అటువంటిది వద్దు అని మానేశారు. అలాగే ఈయన కూడా దేశం కోసం, ధర్మం కోసం వివాహం చేసుకోకుండా సుగ్రీవుడికి మంత్రిగా అలా ఉండిపోయాడు. రామచంద్రమూర్తి యొక్క కార్యసాధన రాగానే నా జీవితం సఫలమైంది అనుకున్నాడు. అలాగా మనలో ఎవరికైనా, ముఖ్యంగా మగవాళ్ళకి దేశానికి సేవ చేయాలనే లక్షణం ఉంటే, దేశ సేవ చేసేటువంటి సంస్థల్లో చేరి బ్రహ్మచారిగా ఉండగలిగితే వారందరూ హనుమంతుడి యొక్క అంశ. జై భజరంగ బలి అంటే ఆయన చేసి చెప్పాడు దాన్ని. శంబరవైరి శరాతిగం, జీవితంలో ఎప్పుడూ కామబాణానికి ఆయన వశుడు కాలేదు. ఎప్పుడూ ఆయన కామవాంఛ అనేది ఆయన మనస్సులోనే లేదు అసలు. కాబట్టి శంబరవైరి శరాతిగం అంబుజ విపుల దళ లోచనాభిరామం. అంబుజ దళ విపుల లోచనోదారం. అంబుజం అంటే పద్మం, తామర పూరేకుల్లాగా విశాలంగా ఉండేటువంటి లోచనాలు కలిగిన వాడు. అంబుజ దళ విపుల లోచనోదారం కంబుగళం, శంఖం వంటి కంఠం కలిగిన వాడు. అందుకే రావణాసురుడు యొక్క సభలో నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉంటే మేఘం ఉరుముతోందేమో అనిపించింది ఆయనకి, మేఘం ఉరుముతోందేమో అనిపించింది. ఇటువంటి కంఠాన్ని నేను చూడలేదు అనుకున్నాడు. అంతేకాదు, రామలక్ష్మణుడికి మొట్టమొదట పరిచయం అయినప్పుడు సుగ్రీవుని గురించి చెబుతూ, మా రాజుగారిని మీరు చూడాలి రండి తప్పకుండా అని తీసుకెడుతూ మాట్లాడితే, రాముడు హనుమంతుని యొక్క మాటలు విని ఏమన్నాడు అంటే, ఋగ్వేదం యజుర్వేదం సహా 4 వేదాలు చదవనవాడు ఇంత చక్కగా మాట్లాడలేడు అన్నాడు. అంత చక్కని కంఠస్వరంతో వేద పండితుడు వేదం చదువుతుంటే ఎలా ఉంటుందో హనుమంతుడు మాట్లాడితే అలా ఉంటుంది. అందుకని కంబుగళం అనిల దిష్టం. అనిలం అంటే వాయువు, వాయువు యొక్క దిష్టం. దిష్టం అంటే శుభకర్మ, పూర్వకర్మ, పూర్వజన్మ సుకృతం. దిష్టం అంటే అర్థం అది. కంబుగళం అనిలదిష్టం, వాయుదేవుని యొక్క పూర్వజన్మ సుకృతంగా పుట్టినవాడు. బింబోజ్వలితోష్టం, ఆయన కోపంగా చూస్తే ఆ పెదవులు అదురుతాయి. ఆ ఎర్రటి పెదవి, కింది పెదవి అదిరితే ఎలా ఉంటుందంటే పండిన దొండపండు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఖచ్చితంగా. అందుకని ధర్మానికి హాని కలిగింది అంటే హనుమంతుడికి కోపం వస్తుంది ఖచ్చితంగా. మనం హనుమాన్ జంక్షన్ చుట్టుపక్కల 100 మైళ్ళ దూరంలో ఎక్కడ నివసిస్తూ ఉన్నా సరే అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, అధర్మం చేయకూడదు. అలా చేస్తే ఇదే భంగిమలో నిలబడిన స్వామి వెనకకాలెత్తి మనది అనడం ఖాయం, అనుమానమేం లేదు. వెంటనే దంతాడు వెనక్కాలు, అందుకే పైకి ఎత్తి పట్టుకున్నాడు. తప్పులు చేసేవాళ్ళని తనడం కోసమే ఆ కాలు పైకెత్తాడు. ఓ కాలు మీద ఆయన నిలబడతాడు, రెండో కాలు ఎందుకు పైకెత్తాడని, తప్పు చేస్తే తోలు తీస్తాడు రాబాయ్, కాలు సిద్ధంగా ఉంది ఇక్కడ. అందుకని బింబోజ్వలితోష్టం, ఆ సమయంలో కోపం వచ్చినప్పుడు పెదవులు వణుకుతాయి. ఎవరికైనా సరే ముక్కు పుటాలు అదురుతాయి. ఆ వణికేటువంటి పెదవి, హనుమంతుడి పెదవి ఎలా ఉంటుంది అంటే బింబోజ్వలితోష్టం, నిండుగా పండిన దొండపండులా ఉంటుంది, అదిరిపోవాలి మనం చూసి అక్కడ. అటువంటి ఆయన్ని ఏకమవలంబే, ఆ హనుమంతుడిని నేను నిరంతరం ఆరాధన చేస్తాను అన్నారు. దూరీకృత సీతార్తి, దూరీకృత సీతార్తి
ప్రకటిత శ్రీరామ వైభవ స్ఫూర్తి దూరీకృత సీతార్తి ప్రకటిత శ్రీరామ వైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భవతు హనుమతో మూర్తి పురతో మమ భవతు హనుమతో మూర్తి దూరీకృత సీతార్తి సీతాదేవి ఆర్తిని దూరం చేసిన వాడు అన్నారు. 6 నెలల పాటు రావణాసురుడు యొక్క చెరలో ఉన్న సీతాదేవి ప్రతి క్షణం వణికిపోయింది ఇలాగా. ఎందుకంటే వాడు మామూలుగా లేడు, రోజు వస్తున్నాడు. నువ్వు నాకు లొంగుతావా చంపేయమంటావా, నువ్వు నాకు లొంగుతావా చంపేయమంటావా అని బెదిరిస్తూనే ఉన్నాడు. వాడికి తెలుసు లొంగకుండా స్త్రీని బలవంతంగా అనుభవిస్తే చచ్చిపోతాడని తెలుసు. ఎందుకంటే ఆ శాపం పుంజికస్థల ఇచ్చింది హనుమంతుడు తల్లి అంజనాదేవి. పూర్వజన్మలో పుంజికస్థలంగా ఉన్నప్పుడు వాడు బలవంతం చేస్తే ఇంకా ఏ స్త్రీనైనా సరే నువ్వు బలవంతంగా అనుభవించావంటే చచ్చిపోతావని చెప్పి ఆ భయం కారణంగానే వాడు సీతాదేవిని ముట్టుకోలేదు. అయితే అంతకుముందే రామాయణం లెక్క ప్రకారం ఊరికే మామూలుగా లెక్క పట్టినా 25 మంది తేల్తారు సీతాదేవి కంటే ముందు. వాళ్ళందరినీ లొంగ తీసుకున్నవాడు ఈవిడో లెక్క. ఎందుకంటే వాడి భయం వాడుకుంది, పుంజికస్థల శాపం. అంచేత సీతాదేవిని 6 నెలల పాటు వాడు బలాత్కారం చేయకుండా ప్రాణాలతో నిలబడ్డానికి కూడా హనుమంతుడే ప్రధాన కారణం, హనుమంతుడి తల్లే కారణం. అందుకే రామాయణం అంటే హనుమంతుడే. అందుకే దూరీకృత సీతార్తి అన్నాడు. సీతాదేవి ఆర్తిని కనిపించాక కాదు, కనిపించక ముందు కూడా ఆయనే కాపాడాడు. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి శ్రీరాముని యొక్క వైభవాన్ని ప్రపంచమంతా చాటించాడు. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా. హనుమంతుడు ఎక్కడ ఉంటాడు అంటే ఎక్కడుంటాడో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమద రాక్షసాంతకం. ఎక్కడెక్కడ రామభజన జరుగుతూ ఉంటుందో, సీతారాముల పేరు ప్రస్తావనకి వస్తూ ఉంటుందో అక్కడ హనుమంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి కూర్చొని వింటాడు ఖచ్చితంగా. ఆ వినేవాళ్ళని చెప్పేవాళ్ళని అందరినీ ఆశీర్వదిస్తాడు అని శాస్త్రం చెబుతోంది మనకి. అందుకే ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి రామాయణం ఎంతగా వ్యాపించింది అంటే దానికి హనుమంతుడు కారణం. అందుకే రామాయణంలో కూడా ప్రధానమైన కాండ ఏదంటే సుందరకాండ అన్నారు. అంతా చదివే ఓపిక లేనివాడు సుందరకాండ చదువుతారు కనీసం. పనులు కావడానికి అనేక రకాల అసాధ్యాలన్నీ సాధ్యం చేయడానికి సుందరకాండ బ్రహ్మాండంగా పనికొస్తుంది, అనుమానం వెళ్ళ. కాకపోతే దానికి సంబంధించిన ఒక నమ్మకాన్ని నేను చెబుతాను. అది ఉట్టి చదివేసి అక్కడ పెట్టేసినంతలో పనులు అవ్వండి, గుడ్డి నమ్మకాన్ని పెట్టుకోవద్దు. అందులో ఏం చెప్పాడో అది చెయ్యాలి, చేస్తే అవుతాయి. అందులో మీ సుందరకాండ చదవమని ఎందుకు చెప్పారు అంటే ఏదైనా పుస్తకం చదివితే అందులో ఉన్నదాన్ని చేస్తాం కదా. ట్రాఫిక్ రూల్స్ అని ఓ బోర్డు పెడతారు రోడ్డు మీద. ఎందుకు పెడతారు? మనం చదివేసి రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోవడానికా? చదివామంటే పాటించాలి కదా, అక్కడ రూల్స్ ఉన్నాయి కదా. అంటే చూశాను గారంటే పాటించలేదంటే పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? అలాగే సుందరకాండలో చెప్పినవి మనం చేయాలి. ఏం చెప్పారు? ఎలా అయితే పనులు జరుగుతాయని చెప్పారు. యశ్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవా వానరేంద్ర యథాతవా దృష్టికి దాక్ష్యం దృష్టిర్దాక్ష్యం తథా దీక్షం అన్నాడు. దృష్టి ముందు చూపు ఉండాలి, సమర్థత ఉండాలి, ధైర్యం ఉండాలి, సాహసం ఉండాలి. ఈ 4 ఉంటే పనులు అవుతాయని చెప్పాడు. కేవలం సుందరకాండ ఇలా చదివేగానే అయిపోతాయి అనుకోకూడదు. మనం ముందు చూపుతో చేయాలి. ఏ పని చేయనా సమర్థత, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మనస్సుని సమర్థంగా చూసుకోవాలి. అలాగ మనం ప్రయత్నం చేస్తే, ధైర్యం సాహసం చేస్తే ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం వానరేంద్ర యథాతవ ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం అన్నాడు. సబ్ కర్మసున సీదతి అంటాడు సుందరకాండ. ధృతి ముందు ధైర్యం ఉండాలి, దృష్టికి ముందు చూపు ఉండాలి, మతికి మేధాశక్తి అంటే తెలివితేటలు ఉండాలి. ఏ పని చేసినా తెలివితేటలు లేకుండా చేయకూడదు, ఉడికి గోతులో పడేయాలా చేయకూడదు మళ్ళీ కూడా అక్కడ. అందుకని తెలివితేటలు ఉండాలి ఖచ్చితంగా. అలాగే దాక్ష్యం సమర్థత, శారీరక ఆరోగ్యం బాగుండాలి. బాగుండకుండా పనిలోకి దిగుతానంటే నీరసం వస్తుంది. ఇక్కడ ఓ పని మీద బయలుదేరామంటే మనకి తిండి దొరుకుతుంది, దొరకదు. ఒక్కోసారి నీళ్లు కూడా దొరకవు. అవసరమైతే ఉపవాసం ఉండి తట్టుకోవాలి. మన బతుకులు ఎలాంటివంటే 2 ఇడ్లీ మనకి ఎక్కువ, 1 ఇడ్లీ ఏమో తక్కువ. మనం 1.5 పెట్టాలి ఎవడైనా. ఇక్కడ 1 పెడితే తక్కువ అంటాడు, 2 పెడితే ఎక్కువ అంటాడు. ఎంత పెట్టాలి నీకు? పట్టుమని 4 ఇడ్లీలు తినలేవు, అలాగని ఉపవాసం ఉండలేవు.
సమయానికి పడిపోవాలి. పడిన దాంట్లో ఏమైనా ఒక మొక్క ఎక్కువైందా కంగారు పడిపోతాడు, లేదు అందులో ఏదైనా ఒక మొక్క తక్కువైందా ఏడిపోయి నీరసం అంటాడు. ఇక్కడ అంటే అరగడియ భోగం 6 నెలల రోగం మన బతుకులు అనేది. అరగడి ఆనందంగా ఉంటే 6 నెలల రోగంతో ఉంటాం. మనం ఏమి సాధించగలుగుతాం ఇక్కడ? ఈ ముందు ఈ శారీరక అనారోగ్యాల్ని బలహీనతల్ని పోగొట్టుకొని 4 లక్షణాలు సంపాదించుకుంటే అన్ని పనులు అవుతాయి. అదే చెప్పారు సుందరకాండలో, ధృతికి, దృష్టికి, మతికి, దాక్ష్యం. ఎవరికి ధృతి ధైర్యం ఉంటుందో, దృష్టికి ముందు చూపు ఉంటుందో, అలాగే మతికి తెలివితేటలు ఉంటాయో, దాక్ష్యం సమర్థత ఉంటుందో, స కర్మసు నశీదతి, అతను ఏ పనిలోనూ కూడా దెబ్బతినడు. ఈ మాటలన్నీ కొన్ని 100 మాటలు సుందరకాండలో ఉన్నాయి. అందుకని సుందరకాండ చదివితే పని అవుతుందని చెప్పారు. అవ్వకపోవడం ఏంటి? ఖచ్చితంగా అవుతుంది. అది హనుమంతుడి మీద పూర్తి భక్తితో ఆ పని అవుతుంది అనే నమ్మకంతో మనం ఏ పనినైనా సంకల్పించి చేసుకుంటే సుందరకాండ పఠనంలోనే మనకు మార్గం కనిపిస్తుంది, ఎలా చెయ్యాలో ఏమిటో. హనుమంతుడు ఎంత కష్టపడ్డాడు సీతాదేవిని వెతకడానికి. ఆయన ఏమైనా ఫోన్ చేసి పట్టుకున్నాడా? లొకేషన్ పెట్టమని లేదు. అప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటే ఎంత బాగుండేదో. ఒక్క ఫోను సీతాదేవి కొట్టేసి లొకేషన్ పెట్టామంటే సరిపోయేది. పోనీ సీతాదేవి దగ్గర ఫోన్ ఉండదు, విభీషణుడి దగ్గర ఉన్నా బాగుండేది. వాళ్ళ పార్టీగా విభీషణ లొకేషన్ పెట్టింటే సరిపోయేది ఇక్కడ. మరి అవేమీ లేని రోజుల్లో ఆయన సముద్రం దాటుకుంటూ వెళ్ళి అర్ధరాత్రి వెళ్ళాడు. పైగా సుందరకాండలో విశేషం ఏంటంటే రామాయణంలో బాలకాండ 12 సంవత్సరాలు జరిగింది. అయోధ్యకాండ 13 సంవత్సరాల 1 మాసం జరిగింది. అయోధ్యకాండ 12 సంవత్సరాల 1 మాసం జరిగింది. అరణ్యకాండ 13 సంవత్సరాల 1 మాసం 10 రోజులు జరిగింది. మిగిలిందేమో కిష్కింధకాండలోకి వెళ్ళింది. కిష్కింధకాండ 8 మాసాల కథ. కిష్కింధకాండతో కలిపే వనవాసం 14 ఏళ్ళు. సుందరకాండ విచిత్రం. యుద్ధకాండ 21.5 రోజులు జరిగింది. 21.5. సుందరకాండ 1.5 రోజులు జరిగిందండి. 1.5 డే. కానీ రామాయణం మొత్తంలో అదే గొప్ప. 12 సంవత్సరాలు నడిచిన బాలకాండ కంటే, 13 ఏళ్ళు నడిచిన ఇతర కాండల కంటే, 8 నెలలు నడిచిన ఈ కిష్కింధకాండ కంటే, 21 రోజులు నడిచిన యుద్ధకాండ కంటే కూడా సుందరకాండ 1.5 రోజుల కథ గొప్పది ఎందుకయింది అంటే సారమంతా అక్కడే ఉంది. అంచేత నువ్వు జీవితంలో కూడా 100 ఏళ్ళు బతికాం, 150 ఏళ్ళు బతికాం, మా ఇంట్లో ఎవరో 80 ఏళ్ల ముందు చావాలా, ఈ గొప్పలు చెప్పడం కాదు ఇక్కడ. 80 ఏళ్ళు బతికావు, 80 జీవితాలను ఏమైనా కాపాడావా? 8 మందిని ఏమైనా కాపాడావా? కనీసం 8 మందికి దాన ధర్మాలు చేసావా? ఏమీ చేయని దానికి ఎందుకు పని లేక బతకడం ఇక్కడ? కాకిలా కలకాలం బతకడం కంటే హంసలా 6 నెలలు బతికితే చాలన్నారు. అంచేత హనుమంతుడి జీవితం అంతా సుందరకాండమే ఆధారపడి ఉంది. సుందరకాండ 1.5 డే. కానీ రామాయణం మొత్తంలో అదే మహామాల రత్నం, పెండెంట్, పథకం. అందుకని మన జీవితంలో కూడా మనం గ్రహించాలి. ఎక్కువ కాలం బతకడం, ఎక్కువ ఆస్తి సంపాదించడం, ఏదో ఎక్కువ పేరు అవి తెచ్చుకో, ఇవేవి ముఖ్యం కాదు ఇక్కడ. ఏమైనా ఉపకారం చేసావా 10 మందికి? నువ్వు ఎన్ని పూజలు చేసావు, ఎన్ని ప్రదక్షిణాలు చేసావు, ఎన్ని పుష్కరాల్లో మునిగావు, ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించావు, ఇవన్నీ ఎవరికీ అక్కర్లేదండి. ఎవరికైనా ఉపకారం చేసావా? ఎవడైనా కన్నీళ్లతో బాధపడుతుంటే కుడి చేతి చూపుడు వేలుతో ఆ కన్నీళ్లు తుడిచావా? మనకి భగవంతుడు ఈ చూపుడు వేలు ఇచ్చింది బెదిరించడానికి కాదు, కన్నీళ్లు తుడవడానికి. చూపుడు వేలు ప్రయోజనమే అది. చూపుడు వేలు ప్రయోజనం అది. బెదిరించేవాడు కూడా ఇలాగే అంటాడు, అంతే కదా. కన్నీళ్లు తుడిచేవాడు కూడా ఇలాగే అంటాడు. గమనించండి. నీ కుడి చేతి చూపుడు వేలుతో ఎవరైనా కన్నీళ్లు తుడిచావా? హనుమంతుడు తుడిచాడు. సీతా దూరీకృత సీతార్తికి. అమ్మవారు బాధపడుతూ ఉంటే దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను రామదూతనమ్మా, రామబంటునమ్మా, నన్ను నమ్మండమ్మా అన్న. నమ్మలేదు ఆవిడ. ఎందుకంటే అంతకుముందు రావణాసురుడు మారు వేషాల్లో వచ్చాడు, చాలా వేషాల్లో వచ్చాడు, రకరకాల వేషాల్లో వచ్చాడు. ఎన్ని రకాల వేషాలు వేసినా సీతాదేవి లొంగకపోతే వాడు ఎంత దుర్మార్గుడంటే మండోదరిని అడిగట్ట సలహా, సీతాదేవిని ఎలా వశం చేసుకోవాలని. ఎంత గొప్పవాడో నిజంగా. ఇంకెవరు దొరకరా. భార్యని అడిగాడు. భార్యని అడుగుతారా సలహా? పరాయిదాన్ని తీసుకొచ్చి. వాడు పొగరు. ఏం చేస్తావు చేసుకో. ఎందుకంటే ఆ రోజుల్లో విడాకులు గొడవలు ఏం లేవుగా, చచ్చినట్టు పడి ఉండాల్సిందే. భార్యని అడిగట్ట. సీతాదేవిని లొంగ తీసుకోవడం ఎలా అంటే ఆవిడ ఇంక వీడు ఏం మంచి చెబితే ఎలాగో వినడని ఆవిడ ఏం చెప్పిందంటే, అనేక వేషాలు వేసావు కదా, రాముడు వేషం కూడా వేయి సరిపోతుందని చెప్పింది. అనేక వేషాలు వేసావు కదా, రాముడు వేషంలో వెళ్ళు. తమిళ రామాయణంలో ఉంటుందండి ఈ విషయం, అద్భుతమైన మాట. రాముడు వేషంలో వెళ్ళు. ఆవిడ రాముడే అనుకుంటుంది. సరే కాసేపు ఊరుకుంటే సరిపోయి వెంటనే అన్నట్టు రావణాసురుడు కూడా రాముడు వేషం వేస్తే అబద్ధం చెప్పలేం కదా అన్నట్ట. వాడికి అంత గౌరవం రాముడు అంటే.
రాముడు వేషంలో పెడితే నోటమ్మట అబద్ధం రాదు కదా, నిజాలు వచ్చేస్తాయి. అంచేత నేను ఆ ఒక్క వేషం వేయని ఇంకేదైనా వేస్తానన్నట్టు. అంటే రాముడు వేషం వేసిన వాడు కూడా సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉంటాడు. గమనించండి, మనకి చాలా పండుగల్లో పగటి వేషాలు వేయిస్తారు. అది చాలా గొప్ప ఆచారం. ఈ మధ్య ఆగిపోయింది, దయచేసి పునరుద్ధరించండి. హనుమ జయంతికి 5 రోజుల్లో ఒక్కరోజు పగటి వేషాలు వెయ్యాలి. 2 ఎడ్ల బళ్ళు కట్టాలి. ఓ బండి మీద హనుమంతుడు నిలబడాలి, ఓ బండి మీద రాముడు సీత నిలబడాలి. సీత కింద వాళ్ళు ఆవిడనే పెట్టండి, మళ్ళీ వేరే ప్రయత్నాలు చేయకండి, కోపలు అంటుకుంటాయి. ఎలా ఉన్నా సరే ఆవిడనే పెట్టేయండి, గొడవ వదిలిపోతుంది. లక్ష్మణుడు కావాలంటే మీ ఇష్టం వచ్చిన వాడిని పెట్టుకోండి. రాముడు ఎవరేసారో సీత మాత్రం వాళ్ళ ఆవిడే ఉండాల్సిందే. రెండోది, మళ్ళీ హీరోయిన్ని తీసుకురాకండి ఎక్కడ లేనిపోని చికాకులు ఇవన్నీ. అలాగే యమధర్మరాజును కూడా పెట్టాలి ఓ బండి మీద. యమధర్మరాజు బాగా కనపడితేనే పాపాలు ఆపేస్తారు జనం. శివుణ్ణి కూడా పెట్టాలి. ఇలా మా చిన్నతనంలో చూసేవాళ్ళం అండి. మా ఊళ్ళో సంక్రాంతికి, శ్రీరామనవమికి, హనుమ జయంతికి, శివరాత్రికి 5 రోజులు పగటి వేషాలు వేసేవారు. ఊళ్ళో మంచి లావుగా ఉండేవాళ్ళు, ఎర్రగా ఉండేవాళ్ళు, మంచి గంభీరంగా ఉండేవాళ్ళు వేషాలు వేసేవారు. వాళ్ళు చూస్తే నిజంగా హనుమంతుడిలాగే ఉండేవాడు. ఆ వేషాల వల్ల ప్రయోజనం ఏమిటంటే, రాముడు వేషం వేసాడు అనుకోండి, వేసి 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 వాడికి రాముని తత్వం కొంతైనా వంటబడుతుందండి. నేను జీవితంలో మరో స్త్రీ జోలికి వెళ్ళకూడదు, రాముడిలాగా ఏకపత్ని వృతుడై ఉండాలి అనే ప్రేరణ కలగదా. ఆ రంగు వేసుకున్నాడు, ఆ బట్టలు తొడిగాడు, ఆ కిరీటం పెట్టుకున్నాడు, అలాగే ఉన్నాడు. ఇంకా ఆయనకి అంతకంటే ఏం కావాలి? దూరీకృత సీతార్తి ప్రకటిత శ్రీరామ వైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భవతు హనుమతో మూర్తి. ఆ రకంగా సీతాదేవి ఆర్తిని దూరం చేసినవాడు, శ్రీరాముని యొక్క వైభవాన్ని సుందరకాండ రూపంలో ప్రపంచమంతా చాటించడానికి మూల కారణమైన వాడు. దారిత దశముఖ కీర్తి. దశముఖుడంటే రావణాసురుడు యొక్క కీర్తిని దారిత అంటే చీల్చి పారేశాడు. ఎందుకంటే రావణాసురుడికి సుందరకాండలో హనుమంతుడు కనపడగానే విచిత్రమైన విషయం గుర్తొచ్చింది. కిమేష భగవాన్ నంది ఏన శప్తో మయాపురే మయా సంచాలితే కైలాసే ఏన శప్తో కిమేష భగవాన్ నంది అన్నాడు. హనుమంతుడులా కనపడలేదు రావణాసురుడికి సుందరకాండలో. ఎలా కనపడ్డాడంటే నందీశ్వరుల్లా కనపడ్డాడు. ఇది ఎక్కడ విచిత్రం అండి, సుందరకాండలో ఉంటుంది మాట. కిమేష భగవాన్ నంది ఏన శప్తో మయాపురా. ఏన శప్తో, నన్ను శపించాడు నందీశ్వరుడు. కైలాసే మయా సంచాలితే పురా. ఇదివరకు నేను కైలాసాన్ని ఊపేశాను శివ దర్శనం కోసం. అప్పుడు నందీశ్వరుడు కోపం వచ్చింది. ఎవడరా కైలాసాన్ని ఊపేస్తున్నాడు అని కోపం వచ్చి నేను కనపడేసరికి నాకేమో అతను ఆపాడు కదా అని కోపం వచ్చి కోతి ముఖంలో ఉన్నావు అన్నాను నేను. ఆయన నందీశ్వరుడు ఎద్దును పట్టుకుని కోతి ముఖం అన్నాడు. ఈయనకి ఏదేమిటో ఎద్దేమిటో కోతేమిటో తెలియట్లా. ఒక్కో బొమ్మ వేసేవాడు బొమ్మ వేస్తాడు. కుక్క బొమ్మ వేసి కింద కుక్క అని పేరెట్టాడంటే వాడికి బొమ్మ వేయడానికి చేత కదనమాట. పేరెందుకు పెట్టావు? కుక్కని తెలుస్తుందిగా. కుక్క బొమ్మ వేసి కింద కుక్క ఏమిటండి, హనుమంతుడు బొమ్మ వేసి హనుమంతుడు అని పెట్టక హనుమంతుడే తెలుస్తుంది కదా. పెట్టావంటే నీకే అనుమానంగా ఉందన్నమాట, బొమ్మ సరిగ్గా రాలేదని. సరిగ్గా బొమ్మ వస్తే ఎందుకంటే ఏదైనా మామూలు తెలియని మనిషి ఎవరు బొమ్మ అయినా వేస్తే ఆయన పేరు పెట్టచ్చు. అందరికీ తెలిసిన ఆయన బొమ్మ వేసినప్పుడు పేరు ఎందుకంటే పని లేక. అంచేత పిల్లి బొమ్మ వేసి పిల్లి ఆయన పెట్టాడంటే ఆయన సరైన బొమ్మ వేయలేదనమాట. అది పిల్లి కాదు పులి అనుకుంటారేమో అని అనుమానంగా ఆయన అంత బాగా వేసాడు. మరి అంచేతను ఈ నందీశ్వరుణ్ణి చూసి కోతిముఖం అన్నాడు విచిత్రంగా. ఇప్పుడు కోతి నందీశ్వరులా కనపడ్డాడు. అది జీవితంలో విచిత్రం. అప్పుడు భ్రమ, ఇప్పుడు భ్రమే. అప్పుడు నందీశ్వరుని చూసి కోతిముఖం ఎద్దు ముఖం అన్నారు. ఎద్దు కూడా తిట్టేమంటే కదా. ఎవడన్నా బాగా లావుగా ఉంటే ఎద్దులో పరిచామంటాం అనొచ్చో. ఎద్దులో ఉన్నాం అనొచ్చు కదా. ఏమిటో వాడు అనిపించరా, కోతిముఖం అన్నాడు. వాడు గొళ్ళు మండి అన్నాడు, కోతిముఖాలని ప్రాణం తీస్తాయన్నాడు. అది లెక్క రామాయణం. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎవరిని మనం అన్యాయంగా నిందిస్తామో వారి ఉసురు కారణంగానే మనం దెబ్బతింటామండి. అనుమానం ఏం లేదండి. అక్కడ ఒక దుర్మార్గానికి పూనుకునే ముందు ఒక తొందరపాటు మాట తిట్టు ఎవరినైనా మన బంధువుల్ని మిత్రుల్ని నీలాపనిందలు వేసి తిట్టే ముందు బాగా ఆలోచించుకోవాలి. అలా అనవసరంగా నిందించిన వాళ్ళు రామాయణంలోనే బాధలు పడ్డారు మహానుభావులు, మామూలు వాళ్ళు కాదు.
అగ్ని ప్రవేశం అప్పుడు సీతాదేవిని అనేక రకాల మాటలు అన్నాడు రామాయణంలో రాముడు. ఇప్పటికీ దాన్ని విమర్శిస్తారు చాలామంది హేతువాదులు, వాళ్ళు పూర్తిగా చదవక విషయం తెలియక అన్నాడు. అనేక రకాల మాటలు అన్నాడు. భర్తగా నిన్ను కాపాడాను నేను, నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళొచ్చు అన్నాడు. అంతకంటే అవమానం ఉందా? ఆ మాట ఎందుకు రాముడి నోట వచ్చిందో తెలుసా? సీతాదేవి ఇంచుమించు అంత మాటనే లక్ష్మణుడిని అందమ్మ. గమనించండి, రామాయణం చదవకుండా మాట్లాడకండి. మాయలేడి కోసం ఆయన వెడితే హా సీత హా లక్ష్మణ అని అరిస్తే వెంటనే ఈయన్ని వెళ్ళమంటే నేను వెళ్ళనమ్మా, నీకు తెలియదు ఇది రాక్షస మాయ. వాడు అనేక రకాల మాయలు చేసేవాడు మిమిక్రీ చేయలేడా? మిమిక్రీ చేసేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు ఇక్కడ. అలాగే వాడు రాక్షసుడు లేడి వేషంలో వచ్చాడు, ఇప్పుడేమో ధ్వనిని అనుకరించాడు. హా సీత హా లక్ష్మణ అంటున్నాడు. అది మా అన్నగారి గొంతు కాదమ్మా, నా మాట విను అంటే సీతాదేవి ఎంత మాట అందండి. వెళ్ళట్లేదని, మీ అన్నగారు చనిపోతే నన్ను పెళ్లి చేసుకుందామని చూస్తున్నావు, నేను అగ్ని ప్రవేశం చేస్తాను కానీ నీకు లొంగను అంది ఆవిడ. అంత మాట లక్ష్మణుడిని అనొచ్చా? అందువల్ల ఆవిడకి పట్టిన గ్రహస్థితి చూడండి. ఆ లక్ష్మణుడు చూస్తుండగానే అగ్ని ప్రవేశం చేయాల్సి వచ్చిందమ్మా. అనవసరంగా లక్ష్మణుని నిందించినందుకు దాని ఫలితం సీతాదేవికి తగిలింది కదా. లక్ష్మణుడు కూడా తక్కువవాడు కదా, ఆవేశపరుడు. అసలు వీళ్ళకి రాముడు అన్నగారు కాకపోతే ఆయన చరిత్ర మరో రకంగా ఉండేది. దుశ్శాసనుడు దురదృష్టం ఏమిటంటే దుర్యోధనుడు అన్నగారు కావడం, లక్ష్మణుడు అదృష్టం ఏంటంటే రాముడు అన్నగారు కావడం. అంతకంటే అన్నగారు ఒక దశలో ప్రాయోపవేశం చేసి నేను చచ్చిపోతానని దుర్యోధనుడు ఘోషయాత్రలో కూర్చుని దుశ్శాసనుడికి పట్టాభిషేకం చేసాడు, నువ్వు ఉండరా అని. ఇవాళ ఎవడైనా ఒక ఆయన ఇంకోటికి పీఠం ఇస్తాను అంటే వెంటనే వాడిని పొడి చేసి తీసేసుకుంటాడు ఇక్కడ. కానీ దుశ్శాసనుడికి ఎంత భ్రాతృభక్తి అంటే ఎట్టి పరిస్థితుల్లో నాకు వద్దన్నయ్యా, నువ్వు లేని రాజ్యం కాదు, నువ్వు లేని ప్రాణం కూడా నాకు అవసరం లేదు, నీతో పాటే నేను చనిపోతున్నా అని అన్నగారి కోసం త్యాగానికి సిద్ధపడ్డాడు దుశ్శాసనుడు. వాడేం తక్కువడు కాదు, భ్రాతృభక్తి. వాడు దురదృష్టం ఏంటంటే దుర్యోధనుడు దొరికాడు అన్నగారి కింద. లక్ష్మణుడు అదృష్టం ఏంటంటే రాముడు దొరికాడు అన్నగారి కింద. అర్జునుడు అదృష్టం ఏంటంటే స్నేహితుడి కింద శ్రీకృష్ణుడు దొరికాడు. కర్ణుడు మంచివాడు, దురదృష్టం ఏంటంటే దుర్యోధనుడు దొరికాడు వాడికి. అంచేత మన అన్నదమ్ముల్ని మనం ఎంచుకోలేము, మన స్నేహితుల్ని ఎంచుకోవడంలోనైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్ణుడిలాగా దుర్యోధనుడు లాంటి వాడిని ఎంచుకోవద్దు. హనుమంతుడు లాంటి వాడిని, అర్జునుడు లాంటి వాడిని, రాముడు లాంటి వాడిని, కృష్ణుడు లాంటి వాడిని ఎంచుకోవాలి కానీ రాక్షసులు లాంటి వాళ్ళని ఎంచుకోకూడదు. అన్నదమ్ముల్ని మనం ఎంచుకోలేము కానీ తల్లిదండ్రులను మనం ఎంచుకోలేం. భార్యని భర్తని ఎంచుకోవాలి కదండి, తప్పదు కదా. కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి. డబ్బులు ఎంత ఇస్తారు, ప్యాకేజీ ఎంత, లీకేజీ ఎంత అనకూడదు ఇక్కడ. మంచివాడా కాదా, మంచి అమ్మాయా కాదా, సంస్కారం ఉందా లేదా, కాపురం చేస్తుందా చేయదా, వినయంగా ఉంటుందా ఉండదా, మగాడు బాధ్యతగా ఉంటాడా ఉండడా, ఆడదానికి రక్షణగా ఉంటాడా ఉండడా, ధైర్యాన్ని కలిగిస్తాడా లేదా చూడాలి. కానీ ఎంతసేపు డబ్బు 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 డబ్బు, ఇంకేం ఆలోచించట్లేదండి. ప్యాకేజీ ఎంత, ప్యాకేజీ ఎంత, ఆ ప్యాకేజీ కింద చాలా లీకేజీ ఉంది, ఎవడో గమనించట్లేదు ఇక్కడ. అసలు పెళ్లి కొడుకు క్యారెక్టర్ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? అమ్మాయి క్యారెక్టర్ గురించి ఆలోచిస్తున్నారా ఎవరైనా? దాని గురించి విచారణ చేయాలి. వాళ్ళకి చెప్పకూడదు, మీకు విచారణ చేస్తామని చెప్పకూడదు. అబ్బో పట్టుచీర కట్టేస్తారు ఇక్కడ, అలా కుదరదు. మన వాళ్ళని పంపాలి, రహస్యంగా పంపాలి, ఆ నగరానికి పంపాలి, వాళ్ళ చుట్టాల దగ్గరికి పంపాలి, వాళ్ళని అడగాలి. అప్పుడు వాళ్ళు చెబుతారు, అమ్మాయి అండి సరే మీ ఇష్టం, ఇంక ఇప్పుడు ఏం చెప్పినా బాగుండదు కదా అన్నాడంటే నమశివాయ, వదిలేయడమే మంచిది. ఇంక మళ్ళీ వివరాలు చెప్పక్కర్లేదు, ఇంకా అయిపోయింది ఏదో గొడవ. లేకపోతే ఎందుకంటాడు? అలా కాకుండా బంగారం అండి బాబు, బంగారం అండి అని అన్నాడు అంతే లెక్క. మధ్యవర్తులు ఎందుకు అబద్ధం చెబుతారండి? కావలసిన వాళ్ళు ఏదో కావడం కోసం చెబుతారు, మధ్యవర్తులు చెప్పరు. ఏమో ఆ విషయంతో సంబంధం లేని వాడిని అడగండి, మూడో వ్యక్తిని, పెళ్లి సంబంధం గురించి ఆ ఊళ్ళో ఉన్న వ్యక్తిని చెప్పేస్తాడు. ఇంకా విషయం తెలియాలంటే అదే ఊరు వెళ్ళండి, బడ్డీ కొట్టు దగ్గర నిలబడండి. అక్కడ ఏదో కిళ్ళీలు వేసుకుంటారు, కొంతమంది సిగరెట్లు కాలుస్తూ ఉంటారు, మీరు కూడా అక్కడ లుంగి కట్టుకుని నిలబడండి. మామూలు మాటల్లో భాగంగా పెళ్లి సంబంధం రానియండి. అక్కడ నలుగురు ఏమన్నారో చూడండి, దాన్ని బట్టి తెలిసిపోతుంది. అంత పెద్ద బడ్డీ కొట్టును మించినటువంటి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా లేదు ప్రపంచంలో. ఏ పత్రిక, ఏ టీవీ బడ్డీ కొట్టు ముందు సరిపోదు, మొత్తం అన్ని మాటలు అక్కడే ఉంటాయి. పైగా పరమసత్యాలు ఉంటాయి, తేడా ఉండదు అక్కడ. ఎవడు అబద్ధం చెప్పడం, మొత్తం కూర్చొని టీ తాగేవాడు అందరూ నిజాలే చెప్పుకుంటారు. మళ్ళీ ఎవడన్నా పైవాడు వచ్చారంటే మాట మార్చేస్తాడు, మామూలుగా ఉంటే అంతా నిజమే చెప్తాడు. నిజాలు ఉంటాయి, అటువంటి చోట తెలుసుకోవాలి. అందుకని మోసపోకూడదండి ఎప్పుడు కూడా. అందుకని లక్ష్మణుడు తక్కువవాడు కాదు, అన్నగారు మంచివాడు, బాగానే ఉంది. భరతుడు అన్నాడు అదే మాట. అయోధ్య దగ్గర నుంచి భరతుడు ప్రత్యేకం రాముడిని తీసుకెళ్ళడం కోసం వస్తే ఆయన సైన్యంతో సహా వచ్చాడు. వస్తుంటే పెద్ద బాజా భజంతుడు ఏదో సైన్యం అన్నాక మన డమడమలు అన్నీ ఉంటాయి కదా, చప్పుళ్ళు వినపడితే రాముడు ఏమన్నాడంటే, లక్ష్మణ
ఎవరో హడావుడిగా వస్తున్నారు, మహారాజులో ఉంది, సైన్యంతో వస్తున్నాడు, ఎవరో చూడవయ్యా అన్నాడు. పక్కనే ఉండే తాడి చెట్టు ఎక్కాడు లక్ష్మణుడు. చూశాను తెలిసిపోయింది భరతుడని చెప్పచ్చు కదా, చెప్పదండి. ఇంకా తాడి చెట్టు దిక్కుండానే పైనుంచి హిజ్ మాస్టర్స్ వాయిస్ వాళ్ళ గొట్టం పెట్టి మాట్లాడాడు. ఏమిటో తెలుసా? దుర్మార్గుడు భరతుడు, వాడికి మనం ఇక్కడ కూడా క్షేమంగా ఉండడం ఇష్టం లేదు, నిన్ను నన్ను చంపడం కోసం వస్తున్నాడు. ఇంత మాట అవసరమా? భరతుడు అలాంటి వాడా? వాళ్ళకి తోబుట్టువు కదా. ఆ భరతుణ్ణి అనుమానించి మాట్లాడిన ఫలితం లక్ష్మణుడిని కొట్టేసింది. లక్ష్మణుడిని అనుమానించి మాట్లాడిన ఫలితం సీతాదేవిని కొట్టేసింది. సీతాదేవిని అనుమానించి మాట్లాడిన ఫలితం రాముణ్ణి కొట్టలేదు, ఎందుకంటే ఆయన అనుమానించలేదు. కేవలం ఆవిడ వేదవతీదేవిగా ఆ అరణ్య పర్వంలో మాయమైంది. మళ్ళీ వేదవతి వెళ్ళి సీతాదేవి రావాలంటే ఈ మాటలన్నీ అనాలి, ఆవిడ అగ్నిప్రవేశం చెయ్యాలి. అందుకోసం రాముడు అన్నాడు, రాముడు పరమాత్మ పరబ్రహ్మ, అందుకని ఆయనకి ఆ కర్మఫలం తగలేదు. మనం ఒకవేళ ఎవరినైనా అనవలసి వచ్చినా మనస్సులో ఏమీ లేకుండా బయటికి అనాలి కాబట్టి అన్నాం అనుకోండి, దాంట్లో ఇబ్బంది లేదండి. మనస్సులో కక్ష పెట్టుకుని అన్నాం అనుకోండి, అది తగిలేస్తుంది ఖచ్చితంగా. అనడానికి ఇది పెద్ద ఉదాహరణ. అందుకని రామాయణం మొత్తంలో ఈయన ప్రధాన పాత్రగా ఉండి అన్నిటినీ నడిపించాడు. అందుకని ప్రకటిత శ్రీరామ వైభవ స్ఫూర్తి పురతో మమ భవతు హనుమతో మూర్తి దారిత దశముఖ కీర్తి. అటువంటి రావణాసురుడికి భయం కలిగించాడు. చూడగానే కిమేష భగవాన్ నంది, ఎప్పుడో ఒకప్పుడు కైలాసంలో నాతో తగాదాపడి నన్ను శపించినటువంటి నందీశ్వరుల్లో ఉన్నాడు. ఏమిటంటే వాడి కర్మ వాడికి కొట్టిందా లేదా? నందీశ్వరుణ్ణి అవమానపరిచాడు. ఆయన కోతిముఖం అన్నాడు. అందుకని ఆయన ఏమన్నాడు? కోతిముఖం వాళ్ళే నిన్ను చంపుతారా అన్నాడు. అందుకని ఈయన ఇప్పుడు కోతి ఏమో నందిలా కనపడ్డాడు, ఎందుకని అక్కడ నంది ఏమో కోతిలా కనపడింది. కాబట్టి చేసిన కర్మ ఎంతటి వాడికైనా అనుభవించక తప్పదు. అందుకని అటువంటి హనుమన్మూర్తికి నమస్కారం. పురతో మమ భవతు హనుమతో మూర్తికి. అలా రామాయణ కథను మొత్తం నడిపించి సీతాదేవి నిందలన్నీ, సీతాదేవి దుఃఖాన్ని హరించి రాముని కీర్తిని ప్రపంచమంతా వ్యాపింపజేసి చివరికి రావణాసురుడి యొక్క కీర్తికి భంగం కలిగించి వాడి చావుకు కారణమైన హనుమంతుడే ఇక్కడ ఒంటి కాలు మీద నిలబడ్డాడు మన కోసం అభయాంజనేయ స్వామిగా. ఆ స్వామివారిని మనం ఆరాధించి ఆచరించి